సాంగ్స్ ఎలా ఉంటాయి? సాంగ్స్ పంజా స్టోరీ ఏంటి మూవీలో హైలైట్ ఏదని? హైలైట్ ఏముంది, పవన్ కళ్యాణ్ హైలైట్. బట్ సినిమా లాగా చూసి ఎంజాయ్ చేయాలి. దాన్ని రియల్ లైఫ్ లో మనం వచ్చి అనుకొని ఫీల్ అయిపోకూడదు. మూవీనే. డైలాగ్స్ ఎలా దానికి లింక్ ఉందా మేడం సినిమాలో? దానికోసం లాంగ్వేజ్ తెలియాలి. OG2 అనిపించింది. నెక్స్ట్ వెయిటింగ్ కదా. సో ఓవరాల్ గా ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారిని కొత్త లుక్ గా తీసుకొచ్చారు సుజిత్ గారు. కొంచెం న్యూనెస్ ఉంది. మళ్ళీ గబ్బర్ సింగ్ డేస్ తిరిగి వచ్చి అనుకోవచ్చా? గబ్బర్ సింగ్ 1 అనుకోవచ్చు. లేదు, బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఇన్ని రోజు పోలీస్ గా చూపించారు కదా, డిఫరెంట్. అవన్నీ తెలియదు, అది కూడా బాగుంది. మీరు ఒక అమ్మాయిని హీరో ఎలా ఉన్నాడంటే బాగున్నాడే అంటారు. థ్రిల్లింగ్ గా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లుక్స్ ఎలా అనిపించాయండి? నో వర్డ్స్ అసలుకేమి. పవన్ కళ్యాణ్ లుక్స్ కోసం నో వర్డ్స్. చాలా చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. సస్పెన్స్ ఉందా అన్న? సస్పెన్స్ కాదు, అది ట్విస్ట్స్ ఉన్నాయి, బాగుంది. ఇట్స్ నాట్ అబౌట్ మోర్ అబౌట్ సస్పెన్స్ మూవీ కాదు, ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా కొట్టాడు. నో వే, కంప్లీట్ డిఫరెంట్. నో వే, హిస్ పార్ట్ దిస్ ఇస్ గుడ్. యా, క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? క్లైమాక్స్ చాలా బాగుంది, ట్విస్ట్ అవి చాలా బాగుంది. సెకండ్ ఆఫ్ జపాన్ లాంగ్వేజ్ లో ఆ ఫైట్స్, ఆ ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ కూడా చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చారని అనుకోవచ్చా? ప్రీవియస్ పవన్ కళ్యాణ్. సుజిత్ గారు టాప్ డైరెక్టర్ అయిపోతారు సినిమాతో. yes, సుజిత్ అయితే నా మనసు గెలుచుకున్నాడు. he will become. ఓకే, అంటే గబ్బర్ సింగ్ రోజులు వచ్చాయండి ఇంకా. yes, గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్ లో. that is in actually తమన్ గారు బ్యాక్గ్రౌండ్ బాగుంది. it's good. yeah. ఓకే, సో ఒక మీరు కళ్యాణ్ గారి క్లైమాక్స్ వైట్ లో చూస్తుంటే ఎలా అనిపించింది? ఫీల్ ఏంటి? గూస్ బంప్స్ వచ్చింది అసలు. లైక్ సీ డాష్ మేము అరుస్తూనే ఉన్నాం అసలు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతా? యా, ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ, విత్ మై కిడ్స్. ఓకే, మా కిడ్స్ తో వచ్చాను, హస్బెండ్ అందరూ వచ్చాము. యా యా. ఓవరాల్ ఏం చెప్తారు మేడం ఓజీ గురించి? ఓజీ బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ అన్ని మళ్ళీ చూడొచ్చు అంటారా, లేదంటే చూడొచ్చు? ఎందుకంటే ఏమి స్టోరీ కాదు కదా, ఫైట్స్ అంతా డిఫరెంట్ ఉంది, చూడొచ్చు. ఓజీస్ గంభీర కరెక్టరా? yes, ఓజీస్ గంభీర. అసలు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో దానికి ట్రిపుల్ గా చూపించారు సుజిత్ గారు. చాలా థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్. చాలా 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 బాగుంది. అందరు చూడండి, రియల్గా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో చూడొచ్చు అని కూడా అనుకోము, అంత బాగా చూపించారు. చాలా బాగుందండి. సినిమా ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం అస్సలకే లేదు. బ్లైండ్ గా వెళ్ళి మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీస్ లో, గ్రే షేడ్ ఉన్న మూవీస్ లో ఓజీ మూవీ మన ఓజీనే బ్లైండ్ గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా పవర్ ఏంటో ఓజీ మూవీలో మనకు చూపించాడు సుజిత్ భయ్య. అసలు 10 ఏళ్ళ ఆకలి ఇది, 10-15 ఏళ్ళ ఆకలి ఇది. పవన్ కళ్యాణ్ ఎలా అయితే చూడాలనుకుంటామో చూసేసాం భయ్యా. అబ్బా, దిల్ ఖుష్ ఉన్నాం, దిల్దార్ పండా. అసలు ఫుల్ మీల్స్ ఇచ్చిండు. మధ్యలో రీట్రో పవన్ కళ్యాణ్ షార్ట్స్ పడతాయి, వింటేజ్ పవన్ కళ్యాణ్ షార్ట్స్ పడతాయి. బ్రో, మూవీ మొత్తం స్టోరీ బేస్డ్, కంప్లీట్ గా స్టోరీతో మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తా ఉంటది. తమన్ భయ్యా, కొన్నిదేళ్ళ తమన్ అంతే. ఆ స్క్రీన్ ప్లే కి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్, అసలు అరే బ్రో, శవాలు కూడా లేచి డాన్స్లు ఆడతాయి. తమన్ బ్రో, ఇంత మంచి మూవీకి నువ్వు ప్రాణం పోసావు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి, ఆ స్వాగ్. పవన్ కళ్యాణ్ మీరు వెళ్ళి ఓజీ సినిమా చూడండి అంతే. ఓజీలకే ఓజీ అంతే. ఓజీ అంటే ఓజీనే. ఇంకా సినిమాకి రివ్యూలు లేవు, మాటలు లేవు, ఇంకేం చెప్పుకోవడం లేవు అసలు. ప్రియాంక మోహన్ గారు క్యూట్ గా బబ్లీగా చాలా బాగున్నారు. ఆవిడ కొంచెం తక్కువ సేపు ఉన్నా కూడా సినిమా మీద సినిమాలో స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఆవిడ సీన్స్ కూడా. అండ్ ఇంకా మీరు ఊహించని మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి, మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెళ్ళండి, మూవీ వెళ్ళి చూడండి అంతే. స్పాయిలర్ అయితే నేను ఇయ్యను. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, కళ్యాణ్ బాబు కల్ట్ చూపెట్టారు లోపల ఫ్యాన్స్. ఆ చిరునవ్వుకి ఎవరైనా
ఫిదా అయిపోవాల్సిందే. ఎట్లా నరుకుతున్నాడంటే నువ్వు తోపు స్వామి, నువ్వు అదురు స్వామి. కళ్యాణ్ బాబుని లోపల చూశాక అంబులెన్స్లు బయట పెట్టుకోవాల్సిందే. పవన్ తుపారే తిరిగలు స్టార్ట్ అయ్యాయి. నీ స్టైల్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు, ఓజీ వేట. టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ, కాలీవుడ్ లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తున్నాడు ఈ ఓజీ తోటి పవన్ కళ్యాణ్. ఖుషి 2001, 2013, 2025 ఓజీ ఓత కోత కోస్తున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడక్కడ మరుగుతున్నారు, రికార్డు లేపేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. ఓ జస్ గంభీర నా కొడకల్లారా అన్నట్టు వేరే. థ్యాంక్ యూ సుజిత్ అన్న, థ్యాంక్ యూ సుజిత్. కళ్యాణ్ బాబుని ఇలా చూస్తున్నాను అనుకోలేదు. నిక్కరేసుకొని వచ్చి నువ్వు ఇండస్ట్రీ వేస్తున్నావు కళ్యాణ్ అన్న. కొన్ని కోట్ల మంది ఓపిని నిలబెట్టావు జై జనసేన అన్నట్లు. కొత్త ముసుగులు అందరు పక్క తప్పుకొని పోవాల్సిందే. తమనన్న మ్యూజిక్ కొడతా అంటే ఎవడు పోతే బాధ్యుడు? జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? అరే సినిమాకి వచ్చే ముందు అంబులెన్స్ లో బయట పెట్టుకోండి. మీ భార్య పిల్లకైనా ఎల్ఐసి కట్టుకొని డబ్బులు వస్తాయి. సినిమాని మడతపెట్టి గ్యాంగ్స్టర్ లెవెల్ ఉన్నారంటే సుజీత్ తమనే. నేను సింగిల్ షాట్ తోటి 108 ఎక్కిస్తాను సుజీత్, బీజంతో పోయేలా చేస్తానని తమను ఇచ్చి పడేశారు రికార్డ్స్ అయితే. గురూజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే కళ్యాణ్ బాబు కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ లేరు. అలాంటిది కాలరెడ్డి తెలాలు దిగేసేలా ఉంది ఓజీ. మీరు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి స్టోరీ ఎవరు ఎతికి పెట్టలేరు. ఓజీ రికార్డ్స్ ఇంకొక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు ఓజీ రికార్డ్స్ ఏది చేయలేదు. దీంట్లో ఏమైనా సస్పెన్స్ కళ్యాణ్ బాబు సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. లేదు, బాహుబలి లేదు, 10 సంవత్సరాల వరకు సినిమా పెట్టాడు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరికి వస్తుంది తీసాడు ఓజీ. జలకతిక లాజా అంటూ ఆయన ఏంటన్నా ఆ విలనిజం ఒక స్మార్ట్ స్టైలిట్ విలన్ ని చూపెట్టాడు. మొత్తానికి అయితే ఇమ్రాన్ హష్మి మామూలుగా లేడు ఆయన విలనిజం అయితే. ఆయన చెప్తున్నాడు ఓజీ డియర్ ఓజీ నిన్ను కలవాలని, నిన్ను చూడాలని, నిన్ను చంపాలని ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. బాగుంది మూవీ అయితే. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది, అన్ని రికార్డ్స్ లేపేస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాం, కొంతమందికి పై నుంచి కింద వరకు కాలుతా ఉంటుంది. రేపటి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అసలు ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత ఉంటుంది సినిమా, ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అరవడం సినిమా అంతా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.